అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు, ప్రజల పక్షాన పోరాడతారు. మొత్తం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజాక్షేత్రంలో వైఫల్యాలన్నింటినీ ఎండగడతారు. జగన్ వస్తున్నాడు, అన్న వస్తున్నాడు. ఇది వైసీపీ పార్టీలో ఇప్పుడు సందడి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 11 సీట్లు వచ్చినా సరే అదే రోజున అసెంబ్లీకి వచ్చి ప్రజాక్షేత్రంలో పోరాడితే మళ్ళా ఇప్పుడు అన్న వస్తున్నాడు, ఇదే రేంజ్, ఇదే బిల్డప్, ఇదే హైప్ ఉండేది. కానీ ఇప్పుడు అన్న వస్తున్నాడు అని అంటే బాగా కామెడీ అయిపోయింది నిజంగా. ఎందుకు అనంటే జగన్ గారు రోజు ఒక ట్వీట్ పెట్టడం, తన పార్టీ నేతలతో ఉద్యమాలు చేయించడం కామన్గా మారిపోయింది. ఈ అడావుల్లో వాళ్ళు అసెంబ్లీకి వస్తారా అన్న చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. సాంకేతికంగా సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అందుకే సభకు వెళ్ళి అవమానాలు పడడం కంటే అసెంబ్లీని బహిష్కరించి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని జగన్ డిసైడ్ అయిపోయి అసెంబ్లీకి వెళ్ళడం మానేసి యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. ఇక అనర్హత వేటు పడకుండా గవర్నర్ ప్రసంగాలకు హాజరవుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. 11 సీట్లకే పరిమితం అయిపోయి అక్కడ కూటమి ప్రభుత్వం అవమానిస్తుందేమో అన్న ఆలోచన జగన్ గారికి ఎందుకు వచ్చింది అంటే, గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేసింది అదే. జగన్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్తో పాటు వాళ్ళ మంత్రి సహచర వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, అలాగే ఈ వైసీపీ నాయకులందరూ కూడా కలిసి విమర్శించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాల్లోకి, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసేయడం, వాళ్ళ భార్య ఇలాగ, వీడి భార్య అలాగని చెప్పడం, శాసనసభ వేదిక బీభత్సమైన బూతులు మాట్లాడడం, ఇదంతా ప్రతి మనిషిని దిగజారుడుతనం ఎంత లోతుకి వెళ్ళిపోతే ఇంకంతకు మించి అన్నట్టు మాట్లాడేసి ఇప్పుడు 11 సీట్లు వచ్చేసరికి అసెంబ్లీకి వెళ్ళాం, ప్రజలు మమ్మల్ని వద్దు అని అన్నారు, మేము ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున మేము పోరాడాలి, మేము అదేదో బయటే ఉండి తేల్చుకుంటాం, మేము వెళ్ళాల్సిన పని లేదు అని జగన్ గారు డిసైడ్ అయిపోయారు. మరి ఓకే, డిసైడ్ అయ్యారు. మరి 2029లో నేనే సీఎం అని అంటున్నారు. ప్రజలు ఏకీభవిస్తారా? ప్రజలు ఓకే జగన్ అన్న మీకు ఓటేస్తున్నాం మేము అని చెప్తారా? లేదే. ప్రజాపక్షాన్న ప్రజలతో పోరాడి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి 10 సంవత్సరాలు అధికారం కోల్పోయాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఒక చోట ఇంకా మొహం ఎత్తుకోలేకుండా ఒక చోట ఓడించారు, మరొక చోట 2 చోట్ల పోటీ చేస్తే అక్కడ ఓడించారు. ఏంటి భీమవరాన్ని, ఎంత దారుణం! అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, అంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి తనని నమ్మడానికే అంత టైం పట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరుని వెంట పెట్టుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు. జగన్ ఏంటో తెలిసిపోయింది. అందుకనే 11 సీట్లు పరిమితం చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ ఇప్పుడు జగన్ గారు మరలా నేను సీఎం అవుతాను అని అంటే ఎంత హోంవర్క్ చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత ప్రజల పక్షాన్నుండి పోరాడాలి. ఇవేమీ చెయ్యకపోగా జగన్ గారు యలహంక ప్యాలెస్కి పరిమితమయ్యారు, ఎక్స్కి పరిమితమయ్యారు. ఎక్స్ మీన్స్ ట్విట్టర్కి పరిమితమై ఒక చిన్న పోస్ట్ పెడతారు, మీరు మొత్తం క్యాడర్ అంతా కూడా బీభత్సంగా రోడ్ల మీదకి వచ్చేయండి, బీభత్సంగా ధర్నాలు చేసేయండి, బీభత్సంగా మీరు మామూలుగా ఉండకూడదని వాళ్ళని బయటకు వదులుతారు. ఇతను యలహంక ప్యాలెస్లో ఉంటారు. ఇంకెలా? ఇంకా ప్రజలకి ఎక్కడ మీరు నమ్మకాన్ని ఇస్తున్నారు? ప్రజలకి ఎక్కడ మీరు భరోసా ఇస్తున్నారు? ప్రజలకి మేము వస్తే మీకు ఇది చేస్తామని మీరు ఎలా వాళ్ళ మనసులో ఒక ముద్ర వేయబోతున్నారు? ఏమీ లేదే. ఇప్పుడు వైసీపీ రాజకీయం అంతా సాయి కృష్ణ, తెలుసు కదా, రౌడీ షీటర్ సాయి కృష్ణ, విజయవాడ గాదే సాయి కృష్ణ. ఆయన అదృశ్యాన్ని ఒక బలమైన ఆయుధంగా మార్చుకోవాలని చూశారు. ముఖ్యంగా సాయి కృష్ణ కుటుంబ నేపథ్యం, ప్రాంతీయ సమీకరణాలను బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు తాడేపల్లి వేదిక ప్రణాళిక సిద్ధం అవుతున్నాయి. ఓకే, గుడ్, బాగానే ఉంది. జగన్ ఇప్పటికే బాధిత కుటుంబాలను పరామర్శించి సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం, ఆ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగడం, ఇవన్నీ చూస్తుంటే ఈ కేసు రాబోయే రోజుల్లో పెద్ద సామాజిక రాజకీయ వివాదంగా మారబోతుందని అందరికీ తెలిసిపోతుంది. అది స్పష్టంగా ఉంది. అయితే కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన జనసేన ఓటు బ్యాంకుని లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతలను, యువతను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిని రగిల్చేలా
వైఎస్ఆర్సీపీ అంతర్గత వ్యూహాలు రచిస్తుంది. అయితే జగన్ గారు అవలంబిస్తున్న ఈ మీడియా రాజకీయంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కేవలం ఎక్స్ వేదికగా పోస్టులు పెడతాం ఏంటి, వారానికి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి, దానికే పరిమితం అయిపోవడం ఏంటి, క్షేత్రస్థాయిలో క్యాడర్కు భరోసా ఉండడం లేదు అనేది వాళ్ళ బాధ, వాళ్ళ వాదన. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను గట్టిగా వినిపించేంత ఒక చట్టబద్ధమైన వేదిక. అక్కడ కేవలం 11 మంది ఉన్నప్పటికీ లేదా ఒకళ్ళు ఉన్నప్పటికీ పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే అవకాశం ఉంటుంది. ఆ వేదికను వదిలేసి కేవలం సోషల్ మీడియాయే నాకు పెద్ద ప్రజావేదిక, మరి ఆ సోషల్ మీడియా ఆధారిత ఆందోళనకే పరిమితం అయితే అది కూటమి ప్రభుత్వానికి మరింతగా కలిసి వచ్చే అంశంగా మారుతుంది కదా. లీడర్ లైవ్గా మారాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకనే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాబోయే 2 ఏళ్ళు పార్టీకి అత్యంత కీలకమని, జగన్ 2.0 వెర్షన్లో క్యాడర్కే ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈ మాటలు కార్యరూపం దాల్చాలంటే జగన్ గారు యలంక ప్యాలెస్ని ప్రెస్ మీట్ల నుంచి రోడ్ల మీదకి రావాల్సి ఉంటుంది, అసెంబ్లీకి హాజరవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం కాపులను సామాజిక సమీకరణాలను రెచ్చగొట్టి కేవలం ప్రెస్ మీట్లతో రాజకీయం నడిపించాలని చూస్తే ఎవరు ఏం చెప్పలేరు. తాత్కాలిక మైలేజ్ ఇస్తుంది తప్ప సుదీర్ఘకాలంలో వైఎస్ఆర్సీపీ పుంజుకోవడానికి ఏమాత్రం దోహదపడదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఇంతకీ అన్నొస్తున్నాడు ఎందుకు అని అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించడానికి, సాయికృష్ణ చౌదంతంపై లాకప్ డెత్ దాని గురించి ఇటువంటి విషయాల గురించి ఈ శాసనసభ వేదికగా బల్లగుద్ది మరీ నిలదీస్తానని వస్తున్నారు. ఓకే, గుడ్, బాగుంది. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అటువంటి మర్డర్లు జరిగి లేదు అప్పుడే ఇవన్నీ జరిగాయి అని అనుకుంటే ఓకే, అప్పుడు శాసనసభ వేదికగా నిలదీసి కూటమి ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేసింది, దీనివల్ల ప్రజలకి తర్వాత దాన్ని ఏంటి అని అంటారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అని శాసనసభ వేదికగా పోరాడమనే కదా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నది. అంటే అన్న వస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటే అన్న రావాలి కదా. అన్న మళ్ళా అప్పటికి ఏదో ఒక ట్వీట్ పెట్టి మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా శాసనసభలో అడుగు పెట్టరు, ప్రజలు మమ్మల్ని పంపించడానికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను ఎందుకు వెళ్ళాలి అని అంటాడో, లేదు అసెంబ్లీకి వస్తాడో, ఇదంతా తమాషా బేరం. ఇప్పుడు ఈ 11 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మీద వేటు పడకుండా గవర్నర్ గారు ప్రసంగానికి మాత్రం వాళ్ళు హాజరవుతారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. మిగిలిన ఏ ప్రజా సమస్యలకి ఏ ప్రజల తరఫున పోరాడడానికి అసెంబ్లీకి రారు. ఇప్పుడు సాయికృష్ణ ఉదంతంపై వైఎస్ఆర్సీపీ గట్టిగా నిలదీస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఊపిరి ఆడదు, ఈ ఊపిరి ఆడిక ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం, ఈ 11 మంది అన్న వస్తున్నాడు అని అంటున్నారు. ఎవరి వ్యూహాలు వాళ్ళవి, ఎవరి ఎత్తులు వాళ్ళవి, ఎవరి పై ఎత్తులు వాళ్ళవి. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అన్నింటితో కరెక్ట్గా ప్రతి దాన్ని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి నిలదీయడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళ నిలదీయడం కాదు, కూటమి ప్రభుత్వం నిలదీయడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉంది. వీళ్ళు అడిగే ప్రతి దానికి వీళ్ళని అక్కడ దోషులుగా నిలబెట్టడానికి అక్కడ రంగం సిద్ధమైంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ప్రతి చిన్న విషయం 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇటువంటి ఎన్ని చూస్తుంటారు? వాటన్నిటినీ రెడీ పెట్టి సిద్ధంగా ఎప్పుడైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారో ప్రతి దాన్ని నిలదీసి ఎండగట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళ ఒక్క సాయికృష్ణ కేసును ఒక్క దాన్ని పట్టుకుని అలాగే కాపుల ఉదంతాన్ని పట్టుకుని వీళ్ళు శాసనసభలో రాజకీయాలు చేస్తామంటే కుదరదు అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం వేళ్ల మీద లెక్క పెట్టకుండా మనం పేపర్ మీద వేస్తే పేపర్లు కూడా సరిపోవు అని మాట కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వినిపిస్తుంది. అంటే స్కామ్, లిక్కర్ స్కామ్, కొన్ని కోట్ల రూపాయలని చిత్తు కాగితాల్లా దాచినటువంటి సందర్భాలు, చిత్తు కాగితాల్లాగా సరిహద్దులు దాటించినటువంటి సందర్భాలు, చిత్తు కాగితాల్లా మిగిలిన వాటిల్లో పెట్టుబడిని పెట్టినటువంటి సందర్భాలు. ఇప్పుడు సిట్ దగ్గర నుంచి ప్రతి కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా ముళ్ళు ఎటువైపు చూపిస్తుందయ్యా అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంది. అరెస్టులు షురూ అయ్యాయి. ఎలక్షన్ దగ్గర చేసి భయంకరమైన దెబ్బ, ఎవరు ఊహించినటువంటి ఒక అద్భుతం జరుగుతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. 2029 ఎలక్షన్లకి ముందు ఎటువంటి రాజకీయ సంచలనాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు అన్న మాటలు వినబడుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసిందో
ఎన్ని విషయాలు తెర మీదకు వస్తున్నాయో, ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బయటకు తీశాయో అప్పుడు తెలుస్తుంది అన్న మాట రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వినబడుతుంది. మరి అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, చాలా ఆనందం. 11 సీట్లతో అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి అన్న వస్తున్నాడు మళ్ళీ అసెంబ్లీకి. మరి కారణం ఏంటయ్యా అంటే చెప్పుకున్నాగా, సాయి కృష్ణ ఉదంతం, అలాగే కాపుల ఉదంతం, మిగిలిన విషయాల్లో ప్రతి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తారట. అది కూడా చాలా రసవత్తరంగా అనిపిస్తుంది జగన్ గారు మాట్లాడే మాటలు. మరి కూటమి ప్రభుత్వం చిత్తవుతుందో జగన్ గారి మాటలకి, మరి జగన్ గారి మాటల్ని పెడచెవన పెట్టి టేక్ లైట్ అంటారో, లేదా వీళ్ళు విమర్శించే ప్రతి విమర్శకి దగ్గరికి సమాధానం తీసుకొస్తూ సమాధానం ముందు పెట్టి వీళ్ళని కడిగి పారేస్తారో మనం అయితే ఎదురు చూడాలి. మరి అన్న అయితే అసెంబ్లీకి వస్తున్నాడు, చూద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.